హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ బెల్లం వేసి గ్రేవీ కర్రీ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 2 కాకరకాయ ముక్కలు రౌండ్గా చక్రాల్లా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు తరిగినవి 2 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ అంత చింతపండు పులుసు, నెక్స్ట్ వచ్చి ఒక 3 చెంచాలు పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మెంతి పొడి, నూనె, కారము, బెల్లము, పసుపు, టమాటా ముక్కలు కట్ చేసుకున్నవి, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం. బెస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం పదండి. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ బాగా మగ్గిపోతున్నాయండి. ఇందులోనే కొంచెం కారం కూడా వేసేద్దాము. చింతపండు పులుసు ఇది అంతగా బాగా మగ్గిపోవాలి. దగ్గర గుజ్జులాగా అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా ఇవన్నీ వేసాము. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నెక్స్ట్ అన్నీ వేసేసి ఇది మెంతి పొడి అన్నీ వేసేసాను. పెరుగు కూడా వేసేసి కలిపేద్దాం. ఒక నిమిషం. చివరిగా బెల్లం కూడా వేసేస్తున్నానండి. ఇది ఒక 5 నిమిషాలు అయితే కరిగిపోతుంది. అయిపోయినట్టు కూర.